అశ్వత్థామా అతః కుంజరః. అన్నా ఎవడో వచ్చాడు. ఏంటి అన్నా రూపా కూడగట్టుకొని దుర్గం కాలనీలో స్థలం కొనుక్కుంటే మీరు వచ్చి ఖాళీ చేయమన్నారంటన్నా. అన్నా మీరు మా పొట్ట కొట్టకండి అన్నా. ఏరా స్థలం విలువైందా ప్రాణం విలువైందా? ప్రాణమే విలువైందన్నా. ఏంటి అర్థమైందా? ప్రాణమే విలువైందంట. ఇలాంటి వాళ్ళని ఆపోడు ఎవడో లేడా? ఏంటి కాళీ ఇలాగొచ్చావు? పాత బస్తీ దుర్గమ్మ కాలనీ ఖాళీ చేయమన్నావంట. వాళ్ళు నా మనుషులు. ఆపే బసవా, నువ్వు వాళ్ళకి చెడు చేయాలన్న ఆలోచనే ఆపై. ఇదే మాట ఇంకోటి చెప్పుంటే ఆడు చచ్చి నిమిషం అయి ఉండేది. కానీ నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు కాళీ. వదిలే కాళీ, వాళ్ళ వైపు నిలబడిన ఆలోచన వదిలే. నేను అవతల మాటిచ్చేసా వాళ్ళని ఖాళీ చేపిస్తానని. అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను బసవా, శ్రద్ధగా విను. చిన్నప్పుడు వినే ఉంటావు.
మహాభారతం, కురుక్షేత్రం, కౌరవులకి పాండవులకి హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. పాండవులు కౌరవుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళెదురుగా ఉన్నది వాళ్ళకి విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని చంపేంత బలం పాండవులకు లేదు. ధర్మం గెలవాలంటే ద్రోణాచార్యుడు చావాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుణ్ణి మానసికంగా దెబ్బతీయడానికి అతని కొడుకు అశ్వత్థామ చనిపోయాడని చెప్పమంటాడు. కానీ ధర్మరాజు అబద్ధం చెప్పనంటాడు. ద్రోణాచార్యుడు అక్కడున్న వారిలో ధర్మరాజు చెప్తేనే నమ్ముతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మం గెలవాలంటే అశ్వత్థామ అతహ అని అరిచి చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పమంటాడు. అంటే అర్థం నీకు తెలుసా? అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని అర్థం. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని అరిచి చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పాడు. ధర్మరాజు నోటు వెంట ఆ మాట విన్న ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకుని నిరాశతో కృంగి కూలిపోతాడు. అప్పుడు ద్రుపదుని కుమారుడు రోషధనుడు ద్రోణాచార్యుని తలని నరికేస్తాడు. ఇంతకీ నీకు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు మంచోడు బసవా, కానీ అధర్మం వైపు నిలబడ్డ ద్రోణాచార్యుడి ప్లేసులో నువ్వున్నావు. ధర్మం వైపు ఈ కాళీ ఉన్నాడు. నువ్వు ద్రోణాచార్యుడు అంత బలవంతుడో కాదో తెలియదు, కానీ నేను ధర్మరాజు అంత మంచోడినైతే కాదు. 10 మందికి మంచి జరిగే పనికి అడ్డొస్తే తోడబుట్టిన అన్నైనా తమ్ముడైనా నాన్ననైనా చివరికి ప్రాణ స్నేహితుడు నిన్నైనా చంపి పారదొప్పుతా. చంపేసుకో బసవా. అధర్మం వైపు నిలబడాలనే నీ ఆలోచననే చంపే. అది నీకు నాకు మన స్నేహానికే మంచిది. నమస్తే అన్న. ఏంటన్నా ఈ ఊరిని కంటి చూపితే శాసించే నువ్వు అలాగా నోటుకొచ్చి వాగుతూ ఉంటే నువ్వు అలా బొమ్మలా చూస్తూ పోయావు. వాడు కాదు, నా ఫ్రెండ్ కాళీ. చేయి, వాళ్ళకి కాల్ చేయి. ఈ డీల్ మనం చేయట్లేదని చేయి. అన్నా మనం చేయకపోతే ఏమైందన్నా? ఇంకొకరితో చేపిస్తారన్నా. వాళ్ళకి నా మాటగా చెప్పు, ఎంతమంది వచ్చినా దుర్గమ్మ కాలనీ వాళ్ళని ఒక అంగుళం కూడా కదపలేరని. ఆ జనానికి ఖాళీ ఇచ్చిన మాటని ఏ బసబా కాపాడతాడని చెప్పు. నీకు ఖాళీ తెలుసా? తెలీదు.